10 నిమిషాలు నేను త్వరగా ముగిస్తున్నాను. బైబిల్లో ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేయండి. ఒక చిన్న మాటను చదువుకొని ముగించుకుందాం. దేవుని దీవెన పొందుకుందాం. ఈ ప్రార్థన వెలు సమర్శకుడికిలో ఒక చిన్న మాటను చదువుకుందాం. లూకాసు వర్తమానం 50వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయము. చాలు. దేవునికి స్తోత్రం. చేతుల పైకి గడిగలు చెప్దా, పెద్దకు చెప్దా, హుషారుకు చెప్దా. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎవరైతే ప్రభునటువంటి యేసుక్రీస్తు రక్తముతో కడగబడి దైవ ఆరాధన చేస్తూ ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక నిష్ఠ కలిగిన భక్తి చేస్తూ ఎవరైతే నడిపించబడుతున్నారో వారు తప్పనిసరిగా దేవునికి భయపడటం నేర్చుకుంటారు. మనుషులకు భయపట్టు కంటే మనుషులకు మనం భయపడ్డామనుకో, మనుషులు మన మీద కనికరము చూపరు, మనుషులు మన మీద జాలి పడరు. లోకానికి భయపడితే లోకం మనలను ఈడ్చుకొని వెళ్ళి సమాధికి అప్పగిస్తుంది. ఈ రోజున మనం దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి అన్న వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు భయపడు వారి మీద దేవుని కనికరము తరతరములు ఉంటుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడటం అంటే చాలామంది దేవునికి భయపడలేరు. అందుకని కీర్తనాకారుడు తన కీర్తనలు రాస్తూ వచ్చారు. పాప విషయము కూడా చెప్తూ వచ్చాడు. పాపం విషయంలో ఏమని చెప్పాడో చదువుతాం. కీర్తన గ్రంథం చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. చేతులు చాపు గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పాలి. 4వ అధ్యాయం 4వ చరణము. భయము నుండి పాపము చేయకుడే. చాలండి. భయము నుండి పాపం చేయవద్దు. ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం బాగా గమనిస్తే, మనసు ఎప్పుడు భయపడతాడు? పాపం చేసిన తర్వాత భయపడతాడు. తప్పు చేసిన తర్వాత భయపడతాడు. కాస్తో కోస్తో కాలు జారి, నోరు జారి, చెయ్యి జారిన తర్వాత మనిషి అప్పుడు భయపడతాడు, అప్పుడు ఆలోచన చేస్తాడు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? భయము నుండి మీరు పాపము చేయవద్దు. పాపం చేయక మునిపే మనకు భయము కలగాలి. పాపంలోకి వెళ్ళక మునిపే మనకు భయం పుట్టాలి. పాపం జోలికి నడిపించబడక మునిపే మనకు భయము పుట్టాలి. ఎవరు భయం? యెహోవా యందు భయం ఇంపైన సువాసన, అది పవిత్రతకు సూచనై ఉన్నది. 19వ కీర్తన దావీదు రాసిన కీర్తనలో కూడా ఆ మాట ఉంది. యెహోవా యందు భయం అది పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం అందరం గట్టిగా పెద్దకు చెప్దాం, 2 చేతులు చాపి. యెహోవా యందు భయం అది పవిత్రమైనది. దేవుని యందు భయం మనకు పవిత్రతను కలుగు చేస్తుంది.
పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తుంది, పవిత్రత మార్గాన్ని చూపిస్తుంది. అది మనకి ఎలా ఉంటుందండి? ఆ భయము నిత్యము నిలిచి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు మన యొక్క వాక్య భాగములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే, యెహోవాకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ఈ ఆగస్టు 15 ప్రార్థన వేళ సమర్శకుడికి సందర్భముగా నువ్వు దేవునికి భయపడటము నీ జీవితంలో అవలంబించుకోగలిగితే, వాక్యానికి భయపడటం నీ జీవితంలో అవలంబించుకోగలిగితే, సన్నిధి విషయంలో భయపడటం అవలంబించుకోగలిగితే, తప్పనిసరిగా దేవుని కనికరం నీ మీద తరతరములు ఉంటుంది. ఆమేన్. దేవుని కనికరం నీ మీద కాదు, నీ పిల్లల మీద ఉంటుంది. దేవుని కనికరం నీ రాష్ట్రం మీద ఉంటుంది. దేవుని కనికరం నీ దేశం మీద ఉంటుంది, తరతరములు ఉంటుంది. నీ కుటుంబ వ్యవస్థ మీద కూడా దేవుని కనికరం తరతరములు ఉంటుంది. ఆమేన్. ఎప్పుడు, ఏ రోజు, ఏ సమయం, ఏ ఘడియ, ఏ టైం, ఏ కాలం, ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో. బైబిల్లో నేను బాగా ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక తల్లిని దేవుడు చూపిస్తున్నాడండి. బైబిల్లో దేవునికి బాగా భయపడిన తల్లి అండి ఆమె. దేవునికి ఎంత భయపడిన తల్లి అంటే అంత భయపడిన తల్లి. దేవుడు అంటే గుండెల్లో షక్ వస్తుంది ఆమెకి. దేవుడా అమ్మో అని మోకరిస్తుంది. దేవుడా అమ్మో దేవునికి స్తోత్రం అంటుంది. ఇంకొక భక్తుడు కూడా దేవునికి భయపడి ఏం చేశాడండి? ఆ భయానికి ఏం చేశాడు? దేవునికి భయపడినటువంటి భక్తుడు ఏం చేశాడు? అమ్మో అని ఏం చేశాడు? ఇది పరలోకపు గవినే కానీ మరొకటి కాదు. ఆమెను చెప్పు గట్టిగా. ఆది కాండంలో చెప్పాడు కదండి, 30 అధ్యాయం 29 అధ్యాయం 33 అధ్యాయమా. ఇది పరలోకపు గవినే కానీ మరొకటి, దేవునికి భయపడి ఇది పరలోకపు గవినే కానీ మరొకటి. ఆమె చెప్పు గట్టిగా, పెద్దకి చెప్పు, చేతులు చాపి హుషారుకి చెప్పు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ముగిస్తా, త్వరగా ముగిస్తా. దేవునికి భయపడినటువంటి యాకోబు, తాను నిలుచున్న స్థలాన్ని గ్రహించిన యాకోబు, దర్శనం చూసిన యాకోబు, ఇది పరలోకపు గవినే కానీ మరొకటి కాదు అని ఆ స్థలమునకు పరలోకపు గవిని పేరు పెట్టాడు. ఆమేన్. మరి దేవునికి భయపడిన తల్లి ఇక్కడ ఒక ఆమె ఉందండి. ఆమెకి చాలా పెద్ద వయసు. వినాలి మీరు, ఎంత వయసు అండి? వృద్ధాపదశలోకి వెళ్ళిపోయిన తర్వాత గర్భం ధరించిందంట ఆమె. ఎవరామె? శారానా? లోకస్వాత్మని ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో జకర్యా, ఎలిజబెత్ అమ్మ. దేవునికి స్తోత్రం. అసలు కనికరం అంటే ఏంటి? దేవుని కనికరం అంటే ఏంటి? వరి ఇది కొంచెం కూడా కనికరం లేదంటాం మనం. కనికరం అంటే ఏంటి? జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత. అంటే దేవుని జాలి, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత మన మీద చూపుతాడు. ఆమేన్. దేవుడు ఒకసారి మన యందు జాలి పడ్డాడని, దేవుడు ఒకసారి మన యందు ప్రేమ చూపించాడని, దేవుడు ఒకసారి మన యందు కరుణ చూపించాడని, దేవుడు ఒకసారి మన యందు ఒక్కసారి కరుణించాడనుకో, మన జీవితంలో సమస్తము సాధ్యపరచబడతాయి. ఆమేన్. ఇప్పుడు దేవునికి భయపడినటువంటి తల్లి ఎవరండి? ఈమె వృద్ధావదశని ఏం ధరించింది? మీరు చెప్పాలి, ఏం ధరించింది? బహువృద్ధులని ఉంది అక్కడ. చదవండి అక్కడ లోకస్వాత్మలో. భార్య భర్తలు ఎవరండి వాళ్ళు? బహువృద్ధులు అని ఉంది లేదా? జకర్యా లేదా? వృద్ధులండి మీరు చెప్పండి, ఎంత ఎంత అండి?
వృద్ధులంటే ఏంటి మీరు చెప్పండి? వృద్ధులను ఆశ్రయం తీసుకెళ్ళి విడిచిపెట్టొస్తాం. ఎవరు వృద్ధులంటే ఎవరు మీరు చెప్పాలి? పండు పండు బారినేమో ముసలి వాళ్ళని మనం ఏమంటాం? వృద్ధులు. దేవునికి స్తోత్రం. పండు బారిపోయింది. జకర్యా భార్య ఎలిజబెత్ తల్లి బహుకాలము గడిచి వృద్ధులయ్యారు. ఈమె దేవునికి భయపడిన తల్లి. ఈమె గర్భాన్ని ప్రభువు తెరిచాడు, గర్భం ధరించింది. వినండి, ఆమె గర్భం ధరించి అక్కడ వాక్యం తెలుసు, ప్రసవ కాలం ముగించబడినప్పుడు ఆమె ఆమె ఒక కుమారుని కనెను. ఆ కుమారుడి పేరు యోహాను. ఆమె ప్రసవ కాలంలో జన్మించటానికి, ప్రసవించటానికి కారణం యేసయ్య మహాకనికరము చూపెను. లేదండి అక్కడ ఆ మాట, అది ఆ మీద ఏం చూపాడండి? మహాకనికరం. దేవుని మహాకనికరం నీ మీద చూపబోతున్నాడు. ఈ ఆగస్టు 15వ తారీఖు ప్రార్థన వేళ సమస్య కొడుకులో విశ్వసించిన వారు ఆమెను చెప్తారు, పెద్దగా చెప్తారు, అందరూ చెప్తారు, దేవుడు మీ మీద మహాకనికరం చూపునుగాక. ఇక్కడ ఎలిజబెత్ జీవితంలో దేవుని మహాకనికరం వలన చక్కగా ప్రసవించింది, తల్లిగా మారింది. తన కుమారుడు ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు. ఒక అద్భుతం ఆమె జీవితంలో ప్రభు చేశాడు. దీనంతటి కారణం ఆమె దేవునికి భయపడింది. దీనంతటి కారణం దేవుడు ఆమె మీద కనికరం చూపాడు. దేవుడు ఆమె మీద కనికరం చూపాడు. మరి ఈ రోజున మన మీద దేవుని కనికరం ఉందనుకో, వృద్ధావదశలో ఉన్నట్టు ఎలిజబెత్ జీవితంలో అంత అద్భుతం చేస్తే మరి ఎవరి జీవితంలో అంటే మీ జీవితాల్లో, మా జీవితాలు ఎన్ని అద్భుతాలు ప్రభు చేయాలి, ఎన్ని సూచక్రియలు ప్రభు చేయాలి, ఎన్ని మహత్కార్యాలు ప్రభు చేయాలి. చెయ్యడా? తప్పనిసరిగా చేస్తాడు. మనమే దేవునితో ఆటల పాటలుగా ఉంటామండి. కొంతమంది దేవునితో ఆటల పాటలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో ప్రభు కార్యాలు చేయటానికి ఇష్టపడరు. ఇంకా వాళ్ళ జీవితాన్ని కూడా మార్చుకోవాల్సిన జీవితాన్ని సంపూర్తిగా మార్చుకుంటే ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా, ఏదైనా నేను ప్రభు సన్నిధిలో అడిగినప్పుడల్లా మొట్టమొదటిగా, ప్రభు మా జీవితంలో మార్పు తీసుకురాయ్యా, ఈ కార్యానికి మేము యోగ్యులమో అర్హులమో కాదో యోగ్యులుగా మార్చమని ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలో నేరారోపణ మోపకూడదండి. కొన్ని సందర్భాల్లో మనం ఆ దేవుడు నాకేంది ఇలా చేశాడు, అలా చేశాడు, దేవుని మీద కూడా నేరారోపణ మోపుతూ ఉంటాం. అలా మోపకూడదు. ఇంకొక వ్యక్తిని కూడా కనికరం దేవుడు ఆ వ్యక్తి మీద చూపించినట్లు నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. చివరి వాక్యము దావీదు రాసిన కీర్తన గ్రంథం చూడండి. చాలా ఉన్నాయిలే, టైం చాలదు కాబట్టి ముగించబోతున్నాను. కీర్తన గ్రంథం, చేతులు చాపి గట్టిగా చెప్పండి మీరందరూ. శబ్దం రావట్లే, హుషారుగా ఆమేన్, గట్టిగా మరొకసారి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని తీయండి. పద్దెనిమిదవ కీర్తనలో 50 వచ్చిననా? దేవునికి స్తోత్రం చెప్దా. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణను కలుగు చేసేదవు. నువ్వు అభిషేకించబడిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. నువ్వు నియమించబడినటువంటి, నీ పేరు పెట్టుకొని చదువాడా? దావీదు పేరు తీసిపెట్టి మీ పేరు పెట్టుకొని చదవండి. ఏంది చదవరు? మీ పేరు పెట్టుకొని చదవండి. ఇంకా అంతేనండి. అభిషేకించబడిన
నీకు ఆయన నిత్యం ఏం చూపబోతున్నాడు? అభిషేకించబడిన నీకు, నీ సంతతికి నిత్యము కనికరము చూపువాడు. దావీదుని దేవుడు అభిషేకించాడు కాబట్టి అతని సంతానానికి నిత్యము దేవుడు దావీదుకి ఏం చూపాడండి? కనికరము చూపాడు. ఆమె చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. నువ్వు అభిషేకించబడిన నీకు దేవుడు కనికరము చూపుతాడు. ఆయన కనికరము చూపటము ద్వారా దావీదు ఎక్కడికి వెళ్ళాడు? అందలేని శిఖరానికి వెళ్ళాడు, ఊహించలేని స్థలానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు దావీదు మీద కనికరం చూపించాడు కాబట్టి దేవుడు దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కలేని సింహాసనం మీదకు దేవుడు ఎక్కించాడు. దేవుని కనికరము దావీదుని సింహాసనం మీద తీసుకుని వెళ్ళిందండి. ఈ రోజున మన దైవాంతర జీవితంలో కూడా ఈ ప్రార్థన వీళ్ళ సమస్య కొడికలో దేవుడు నిన్ను కూడా దావీదు వలె ఆయన కనికరం నీ మీద చూపించడమే కాదు, నీ సంతతి మీద చూపించడమే కాదు, ఆ కనికరం నిత్యము నీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆమె చెప్పగట్టిగా, నీ మీద కనికరము చూపించడమే కాదు, నీ సంతతి మీద కూడా కనికరము చూపుతాడు ఆయన. ఆయన కనికరపడి గుడ్డివాడి కన్నులు తెరిచెను. ఆమెన్, ఆమెన్. ఆయన కనికరము జైల్లో ఉన్న జోసెఫ్ మీద కూడా ప్రత్యక్షమాయెను. ఆమెన్. ఇలాగ వాక్యాలు, లక్షల వాక్యాలు అనే కనికరం గురించి సబ్జెక్టులు. మనం ఎంతో ప్రార్థన చేసా, మన ప్రార్థనలన్నీ ప్రభు విన్నాడు. ఆమెన్. తప్పనిసరిగా నీ మీద నా దేవుడు కనికరము చూపి ఉన్నాడు. నీ సంతతి మీద కనికరం చూపి ఉన్నాడు. నిత్యము కనికరం చూపి ఉన్నాడు. ఎలిజబెత్ మీద దేవుడు మహా కనికరం చూపి ఉన్నాడు. అందుకే ప్రసవించగలిగే శక్తిని ప్రభు ఇచ్చాడు. అద్భుతం అనిపించే శక్తిని ఆమెకి ప్రభు ఇచ్చాడు. మరి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి భయపడితే చాలండి. దేవునికి రోజు నువ్వు భయపడితే తప్పనిసరిగా దేవుని కనికరం మన మీద ఉంటుందండి. చాలామందికి దేవునికి భయపడే అనుభవాలు తక్కువ ఉంటాయి, అరుదుగా ఉంటాయి, కొరతగా ఉంటాయి. కనుక దేవుని కనికరం వారి మీద ఉండదండి. దేవుని కనికరానికి బదులు అపోజిట్ దేవుని కోపం వాళ్ళ మీదకి దిగి వస్తుందండి. దేవుని కనికరం లేదు. ఎవరికండి దేవుని కనికరం లేనిది? పట్టుకున్నాడు మందసాన్ని. ఎవరండి మందసాన్ని పట్టుకుని ఏడిపోయాడు? ఎవరు? ఉజ్జియా. దేవునికి స్తోత్రం. మత్తబడ్డాడు. దేవుని కనికరం లేదు. దేవుని కనికరం ఉన్నట్టుండి ఎవరైనా మందసాన్ని తీసుకుని పెట్టుకుని వెళ్ళింది ఎవరు? ఉభయదేవేమో. దేవుని కనికరం ఉంది కాబట్టి తన ఇంట్లో 3 నెలలు దేవుని మందస్సం ఉంది. 3 నెలలు మాత్రం ఉంది. 90 రోజులు మందస్సం ఉంటే ఏమైపోయిందండి? దేవుడు ఉభయదేవి ఇంటి అంతటిని తన సొత్తంటని దీవించెను. ఆమెన్. దేవుని కనికరం లేనటువంటి ఉజ్జియా చంపబడ్డాడు. దేవుని కోపం రగులుకొని బలిపీఠం దగ్గర కాల్చబడ్డాడు, మరణించాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి భయపడినటువంటి వ్యక్తి ఎవరండి? ఒబేదేదేము. ఏం చేశాడండి? మందసాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. కనికరం ద్వారా 3 నెలలు మందసం ఉంది. కనికరం ద్వారా అతని మీద కనికరం దిగి వచ్చింది. సొత్తంతా దీవించబడింది. ఆమెన్. మరి అర్థమవుతుంది దేవుని కనికరము. కనికరము కలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈ కనికరము కలిగిన దేవుడని ఈ పదాలు ఎక్కడున్నాయి? ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయి, సంఖ్యాకాండంలో కూడా ఉన్నాయి. ఈ ఆరంభంలో ఉన్న పదాలు ఇవన్నీ. దేవుడు మహాకనికరం కలిగిన దేవుడు నిన్ను చెయ్యి ఎడవడు, ఎడబాయడు అని కూడా ఉంది ద్వితీయోపదేశకాండంలో, సంఖ్యాకాండంలో. గనుక మన దేవుడు ఎవరండి? కనికర స్వరూపి. గనుక నిన్ను కనికరిస్తాడు ఆయన. నీ రోగాన్ని కనికరిస్తాడు, నీ సమస్యలను కనికరిస్తాడు, నీ ఇబ్బందులను కనికరిస్తాడు. నిన్ను కనికరించి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అయితే నువ్వు మనసులో ఎప్పుడు చూడగా
దేవునికి భయపడదాం. మనమందరం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకటి దేవునికి భయపడటం వల్ల ఆమె ప్రసవించింది, ఒక మగబిడ్డకు తల్లిగా మారింది. అందుకు దావీదు దేవునికి భయపడ్డాడండి. అందుకు దావీదు కనికరం, అభిషేకించబడినట్టు దావీదుకి దేవుని కనికరం చూపాడు కాబట్టి తన సంతతి మీద దేవుని కనికరం ఉంది, తనకు నిత్యము నిలిచి ఉంది దేవుని కనికరము. ఆమేన్. అలే చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు, వినండి, కనికర పడి అని ఉంటుంది చూడండి, ఆ మాట కూడా కనికర పడి. ఆత్మదేవుడు మరి నీతో నాతో బోధిస్తున్నాడు. లూకా సువర్తమానము కనికర పడి ముద్దు పెట్టుకొనిను అని ఉంది లేదా? అది దాంట్లోకి వెళ్ళారా? అక్కడ కూడా కనికరం పడమన్నాడు, అది కుదరదు. తప్పిపోయిన కుమారుడు విషయం చూడండి ఇంకోసారి. ఆమేన్. తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తప్పిపోయాడు, ప్రార్థనలో తప్పిపోయాడు, సహవాసంలో తప్పిపోయాడు, సన్నిధిలో తప్పిపోయాడు, తీర్మానంలో తప్పిపోయాడు, వాక్యం విషయంలో తప్పిపోయాడు, ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు. తప్పిపోయాడండి, తప్పిపోయాడని దేవుడు వదిలిపెట్టాడా? మీరు ఆలోచించండి. ఇప్పుడు మన జీవితంలో ఏదో తప్పో పొరపడేది చిన్నది జరిగిందనకు మీ జీవితంలో అర్థం చేసుకోండి. భర్త భార్యను వదిలిపెడతాడు, భార్య భర్తను వదిలిపెట్టేసిద్ది. నీ జీవితంలో తప్పు జరిగింది కాబట్టి నిన్ను వదిలేస్తానని చెప్తారు. అవును కదండి? తప్పు పొరపాటు జరిగిపోయింది, తప్పిపోయాడు అని మళ్ళీ కనికరపడి నీ దగ్గరకు వచ్చి నేను ప్రేమించి ఆదరించే మనుషులు ఎవరైనా ఉంటారా? పక్కన వాళ్ళంట తప్పు పొరపాటు జరిగిందో వదిలేసేయండి అండి. కనికరం కూడా లేదండి కొద్దిగా నీకు. ఒక ఆయన వాళ్ళ అత్తనే 3 ముక్కలుగా నరికి ఇసిరి కొట్టాడంట. అంత కఠినుడైపోయాడు అతను. మరి అతని విషయంలో ఆమె ఏమి తప్పు చేసిందో, మరి ఏమి తప్పిపోయిందో, లేదు మాట ఏమన్నా జారి అందేమో, తప్పుడుగా మాట్లాడిందిలే, ఏమైందిలే అన్న కనికరం అతనికి లేదండి. చూడండి, ఇప్పుడు తప్పిపోయినటువంటి వ్యక్తి మీదకి యేసయ్య ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తుకుంటూ తండ్రి వెళ్ళి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొనెను. ఆమేన్, ఆమేన్ చెప్పు గట్టిగా. ఆ రోజున తప్పిపోయిన కుమారుడు విషయంలో దేవుడు కనికర పడ్డాడు కాబట్టి అతడు మరలా తిరిగి బ్రతకగలిగాడు, ఆత్మ సంబంధము తిరిగి బ్రతకగలిగాడు, దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డాడు. దేవుడే ఆ వ్యక్తి మీద కనికర పడకపోతే, దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించకపోతే, దేవుడు ఆ వ్యక్తిపై మెడ మీద ముద్దు పెట్టుకోకపోతే తప్పిపోయిన కుమారుడు చరిత్ర ఈ రోజున బైబిల్ ఉండేది కాదు. అయితే దేవుడు అతని మీద కనికర పడటానికి కారణం ఒకటి ఉందండి. ఏమిటో తెలుసండి? ఒకే ఒక్క కారణము. ఏమన్నాడండి? యేసయ్యా, నేను తప్పిపోయాను, నీ ఇంట్లోకి నన్ను మరలా, అక్కడ ఉంది వాక్యం ఉంది, నన్ను జ్ఞాపం చేసుకో, నీ ఇంట్లో నన్ను పనివానిగానే చేర్చుకున్నా లేదండి? లేదా మాట ఉందా లేదా? అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. తను తప్పు చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తను పొరపాటు చేశానన్న ఆ పొరపాటును సరిదిద్దుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ పొరపాటు సరిదిద్దుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. అసలు ప్రభుతో చెప్పాడు. మీరు ఆలోచించండి, ప్రభుతో ఏమని చెప్పాడు? వాస్తవంగా మనసులో అనుకున్నాడు. మీరు ఆలోచించండి, మనసులో తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇప్పుడు చదివిన వాక్యంలో, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే నన్ను నీ ఇంట్లో కూనివానిగానే పెట్టుకోమని అనుకుని నువ్వు ప్రభుతో చెప్పాడా? మనసులో అనుకున్న మాట యేసయ్య అన్నాడు. మనసులో అనుకున్న మాట యేసయ్య విన్నప్పుడు ప్రార్థన ద్వారా చెప్పిన మాట యేసయ్య వినడా?
వినడండి, స్వరమెత్తి గలమెత్తి నువ్వు ప్రార్థన చెప్పిన మాట ప్రభు వినడా? అతడు మనసులో అనుకుంటేనే ప్రభు మనసులో అనుకున్న మాటను ప్రభు గ్రహించి అతడు దూరం ఉండగా పరిగెత్తుకొని కనికరపడి ముద్దు పెట్టుకున్నాడే. మరి మనం ఇంత ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభు వింటలేదంటారా? మీరే చెప్పండి, చెప్పండి. మనసులో అనుకున్నదే ప్రభు ఇన్ని కార్యం చేశాడే, మరి మనం ప్రభు స్తోత్రం 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 అని అంటున్నామే, అయితే మరి మన స్తోత్రాలు ప్రభు వింటలేదంటారా? నిజంగా అద్భుతం తెలుసా అండి, నీ ఇంట్లో నన్ను పనివానిగానే పెట్టుకోమని మనసులు అనుకుంటుంటే యేసయ్య కనికరపడి మనసులు అనుకున్న మాట విన్న దేవుడు కనికరపడి ఏం చేశాడండి? ముద్దు పెట్టుకొని పనివానిగా కాదండి, తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఆమెను చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు, దేవుని కనికరము. ఈ విధంగా వాక్యాలు ఎన్నో ఉన్నాయండి. గనుక దేవుని కనికరము ఈ ఆగస్టు 15వ తారీఖున ప్రార్థన వేళ సమస్యకొడికలు నీ మీద నా మీద ప్రభు చూపబోతున్నాడు. కనికరముతో నిండుకొనును గాక, కనికరముతో నింపబడును గాక. దేవుని కనికరము నిన్ను ఆయన సన్నిధిలో చేర్చుకును గాక. దేవుని కనికరం నిన్ను ఉన్నతమైన మెట్లకు ప్రభు తీసుకుని అభిషేకించి నడిపించును గాక. ఆమేన్. చేతులు పెద్దగల్లి చెప్పు, నీ పిల్లల మీద కనికరము చూపుతాడు. తరతరముల దేవునికి భయపడే వారి మీద కనికరము చూపే దేవుడు. నీ రోగం విషయంలో కనికరము చూపి నీ రోగాన్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు. కనికరము చూపగలిగిన వాడాయన. ఆయనకి ఎవరైతే భయపడతారో వారి మీద దేవుడు కనికరము చూపుతాడు. తప్పనిసరిగా నీ మీద కనికరం చూపబోతున్నాడు. ఈ 15వ తారీఖు మనం చేసిన ప్రతి ప్రార్థన మీద ప్రభు కనికరం చూపాడు. ఆమేన్, ఆమేన్. మనందరి మీద ప్రభు కనికరము చూపి ఉన్నాడు. ఆయన కనికరము ద్వారా నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఆయన కనికరము ద్వారా నీకున్న సమస్యల నుంచి విడిపించబడతావు. ఆయన కనికరము ద్వారా ఆయన ఇంట్లో నువ్వు చేర్చబడతావు. ఆయన కనికరము ద్వారా ఆయన కృపకు నువ్వు పాత్రుడిగా మార్చబడతావు. ఆమేన్. గనుక దేవుని కనికరము మనందరి మీద ప్రభు చూపబోతున్నాడు. ఆయన కనికరం చూపి నిన్ను నీ జీవితంలో కార్యం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. విశ్వసించు, నమ్ము, వాక్యాన్ని రూఢిగా నమ్ము, వాగ్దానాన్ని నమ్ము, ప్రవచనాన్ని నమ్ము, దర్శనాన్ని నమ్ము, కళను నమ్ము, స్వప్నాన్ని నమ్ము. ప్రభు నీ జీవితంలో ఈ లేఖనాన్ని నెరవేరుస్తాడు, ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు, ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నీ వలనైతే అన్నాడు దేవుడు. ఏమన్నాడని? నమ్ముట నీ వలనైతే అన్నాడు. నా వల్ల అయితే పెద్ద సింపుల్గా నేను నమ్ముతానుగా అంటాం. బయటికి పోగా 4 గోడల నుంచి మధ్యలో నుంచి బయటికి వెళ్ళగానే నా మీద దేవుడు కనికరం చెప్తాడంటావా? ఏందోలే, ఆ పాస్టర్ అన్నట్టే చెప్తాడులే, నేను ఇట్లా అయిపోతున్నాను అనుకోగా. నమ్ము, సమస్తం సాధ్యం చేస్తాను. మోకరించి చేతుల పైకి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరిలో కృప చూపించింది దేవునికి స్తోత్రం ఎంచుదా. చేతుల పైకి అందరూ పైకెత్తి స్తోత్రం చెప్పండి. పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ 79వ స్వతంత్ర